హాయ్ అండి అందరికీ. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ అయితే చూపించబోతున్నాను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ఒక మంచి టేస్టీ స్నాక్ ఇది. ఆల్సో ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే పోహా మిక్స్చర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ని కూడా మంచిగా హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు నేను 1 by 1 ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను విత్ మెజర్మెంట్. సో వాటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ జీడిపప్పుని వేయించుకుంటున్నాను ఆయిల్లో. వన్స్ ఇవి బాగా ఫ్రై అయిపోయినాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను వేరుశనగ గుళ్ళు, గ్రౌండ్ నట్స్, వీటిని కూడా 125 ml తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగా మీరు స్టెయినర్ని యూస్ చేసి ఫ్రై చేస్తే కనుక ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అండ్ వెంటనే ఇవి ఫ్రై అయిపోయినాక ఈజీగా మనం తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 125 ml పుట్నాల పప్పు, వీటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను నేను. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ కరివేపాకు యాడ్ చేస్తున్నాను. సో వీటిని మంచిగా వాష్ చేసేసి ఆరబెట్టేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, వీటిని ఒక 7 to 8 వరకు తీసుకున్నాను. ఇలాగా నిలువు ఒకసారి అడ్డంగా ఒకసారి కట్ చేసేసి వీటిని వాష్ చేసి తుడి చేసిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. ఇది మీ చాయిస్ అండి. చాలామందికి వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం ఉండదు. సో వాళ్ళు వీటిని స్కిప్ చేసేయచ్చు. సో వెల్లుల్లిని కూడా ఇలాగ నేను తొక్కతో పాటుగానే ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా మీకు కావాలనుకుంటే ఎండుమిర్చి అండ్ దాంతో పాటుగా పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వీటిని కూడా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఆయిల్లో సేమ్ డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ నేను 2 cups అటుకులు తీసుకుంటున్నాను. కొంచెం మందపాటి అటుకులనే తీసుకోండి. పేపర్ అటుకులు కూడా ఉంటాయి. సో వాటిని స్కిప్ చేయండి. ఈ మిక్సర్లో ఇలా మందపాటి అటుకులు మాత్రమే బాగుంటాయి. సో వీటిని అయితే నేను డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకొని ఇట్లా డీప్ ఫ్రై చేసుకున్నాను. యాక్చువల్గా ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 4 cups అటుకులకి పడతాయి. బట్ నేను అటుకులు తక్కువ అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎక్కువగా వేశాను. సో వన్స్ ఈ ఫ్రై చేసినాక ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో అటుకులు అనేవి కొంచెం ఇలా మనం విరిచేస్తే కనుక మంచిగా విరగాలి అండ్ ఆయిల్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అటుకులు వేస్తే కనుక ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి నేను 1 tablespoon పసుపు అండ్ 1.5 tablespoon కారం అండ్ 1 tablespoon ధనియా పౌడర్ అండ్ 1 tablespoon పెప్పర్ పౌడర్. సో ఈ 4 పౌడర్స్ని కూడా మనం మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే తాలింపు కోసం తడకా ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయినాక ఇందులోకి నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 tablespoon ఆయిల్ యాడ్ చేసుకొని 1 tablespoon జీలకర్ర అండ్ 1 tablespoon నువ్వులు, 1 tablespoon సోంపు, వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. వన్స్ ఇది అయిపోయినాక మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్స్ని కూడా చల్లారిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని 1 by 1 వేసేసి ఇలా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటే కరివేపాకు అనేది పొడి అవ్వకుండా ఉంటుంది. మంచిగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి. సరిపోకపోతే ఇప్పుడు మీరు మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలనుకుంటే ఇక్కడ నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. అంతేనండి, సూపర్ సింపుల్గా మన మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గార్డెన్ పార్టీ టైం కూడా కాబట్టి సో మనం ట్రావెల్ చేసినప్పుడు ఈజీగా దీన్ని మనం క్యారీ చేసుకోవచ్చు. సో దీన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే ఒక స్టీల్ కంటైనర్లో కానీ గ్లాస్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్ కంటైనర్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇంకొక వీడియోలో మరొక మంచి రెసిపీతో వచ్చేసి అప్పటి వరకు టాటా బాయ్, టేక్ కేర్.